అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం రావుల చెరువు గ్రామంలో బాణాసంచా పేలుడు జరిగింది. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. 2 అంతస్తుల భవనం ధ్వంసమైంది. ఈ పేలుడుతో ఇంట్లో వస్తువులు గాలిబుడదయ్యాయి. వస్తువులు గాల్లోకి ఎగిరిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. అయితే గాయపడిన వారిని అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రూరల్ మండలం రావుల చెరువులో ప్రమాదం జరిగింది. ఇప్పటికే మనం ఆ ప్రమాదం గురించి ఈ ప్రమాదం ఇంట్లో ఉండగా ఉదయం పూట 9 ఆ టైంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం అయింది. ఇక్కడ బాణాసంచా కూడా ఉన్నట్టుగా అనుమానం వస్తుంది. ఈ ప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. అందులో ఒకళ్ళకి తీవ్రంగా గాయమైంది. వీళ్ళందరినీ చికిత్స నిమిత్తం అక్కడ అమలాపురంలో ఉన్న కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బీజేపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు ఆయన తన టీంతో ఆయన అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. అలాగే ఇక్కడ మనతో పాటు స్థానికంగా ఉన్న ఆయన కూడా ఉన్నారు. ఆయన కూడా అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. అలాగే మీకు వచ్చిన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఈరోజు రావుల చెరువు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిందని చెప్పడం జరిగింది. చాలా పెద్ద పేలుడు సంభవించి 2 ఇళ్ళు పూర్తిగా ధ్వంసవడం జరిగింది. అలాగే ఈ క్షతగాత్రుల్ని ప్రభుత్వం ఎన్నికల అధికారులందరూ కూడా కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. వారిలో ఒకరి పరిస్థితి సీరియస్గా ఉంది, కనవ పరిస్థితి కొంచెం బాగానే ఉంది. అందరినీ కూడా పరిశీలించడం జరిగింది. ప్రభుత్వం అలాగే అధికారులు అందరూ కూడా అన్ని పార్టీ నాయకులు వచ్చి పరామర్శించి ఇవన్నీ చూడటం జరుగుతుంది. ఈ అంచనా వేసి మేము కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి అలాగే మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ పరిశీలన ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఫైనాన్షియల్ నెగ్గరగా ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి మన ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే అందరూ వచ్చి పరిశీలన జరిగింది. అందరూ పరిశీలిస్తున్నారు. తప్పకుండా త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ మీ నుంచి జరిగే వీళ్ళకి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఎలాంటి సహాయం చేయగలుగుతారు? ఈ రోజు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి ఈ కార్యక్రమం పొద్దున్నే తెలియడం జరిగింది. ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన తక్షణం వెళ్ళి ఇవన్నీ పరిశీలించి ఏం జరిగిందో చూడమని మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ పరిశీలించి ఆయన దృష్టికి వెళ్ళి ప్రభుత్వం ఎలాగా ఏ విధంగా ఆదుకోవాలన్నీ కూడా ఆయన దృష్టి తీసుకెళ్ళి ఆదుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. స్థానికంగా ఉన్న ఆయన ఉన్నారు. ఆయన అడిగారు అసలు ఏం జరిగింది, ఎంతమంది గాయపడ్డారు, ఎలా ఉంది? ఇది 9-9:30 మధ్యలో జరిగిందండి. ఏం జరిగిందంటే ఒక్కసారిగా విస్ఫోటంగా పైకి గ్యాస్ బండ్ అనేది పైకి రావడంతో ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు వెనక పడిపోవడం జరిగింది. వెనక పడిపోవడం మేము స్థానికంగా ఉన్న వాళ్ళని వెళ్ళి వాళ్ళని తీసి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళని రక్షించడం జరిగింది. అదేవిధంగా అందులో ఒక ఆమె అయితే కొంచెం హెడ్కి ఇంజూరీ గట్టిగా జరిగింది. తన వాళ్ళంతా కూడా వాళ్ళని రాళ్ళు అంటే ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో మాకే భయభ్రాంతం కలిగింది. ఎందుకంటే ఈ గ్యాస్ బండ్లు అవి పైకి రావడం, మేము కూడా రావడానికి కూడా చాలా ఇబ్బంది పడి ఇక్కడ రావడం జరిగింది. ఇది మా మీదుగా పడిపోయి ఇదవుతుంది అనే ఉద్దేశం మీద అదేవిధంగా మా తోటలో వచ్చి పట్టదు ఒక గ్యాస్ బండ్ వచ్చి. ఆ విధంగా ఇలా చాలా ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారని మీ సమాచారం? ప్రస్తుతం అయితే 13 మంది అయితే చిన్న గాయాలు అయితే, పెద్ద గాయాలు అయితే 13 మంది దాకా ఈ గాయాలు జరిగి ఉన్నాయి. ఇందులో బాగా ఎక్కువగా జరిగింది 4గురికి అయితే పూర్తిగా ఎక్కువగా జరిగింది. ఒక ఆమెకి అయితే ఖచ్చితంగా కొంచెం డేంజరస్ పొజిషన్లో హెడ్ ఇంజూరీ అవడం వల్ల బాగా జరిగింది. ఆవిడ ఎక్కువగా రాళ్ళ మీద పడిపోయింది. ఆ రాళ్ళ మీద ఎప్పుడైతే పడిపోయింది మేము స్థానికంగా వెళ్ళి ఒక ఆవిడని బయటికి తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆవిడ రక్షించడానికి మేము ప్రయత్నం చేసి అది ఆవిడ క్షేమంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా పార్టీ తరఫున అలాగే ప్రభుత్వం తరఫున కూడా సాయం అందిస్తారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరిప్రసాద్తో ముక్కాముల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర